భోగిపళ్ళు సంక్రాంతి పండుగలో ఒక ప్రత్యేకమైన ఆనందకరమైన సాంప్రదాయం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎంతో వైభవంగా నిర్వహిస్తారు. భోగిపళ్ళు మరియు వాటి ప్రత్యేకత. భోగిపళ్ళు కార్యక్రమం చిన్నపిల్లల ఆరోగ్యం, శ్రేయస్సు, ఆయుష్ కోసం నిర్వహించే శుభకార్యంగా భావిస్తారు. మరి ఈ భోగిపళ్ళలో ఏముంటాయి? భోగిపళ్ళు అంటే వివిధ రకాల పళ్ళు, వాటితో పాటు రేగిపళ్ళు, నారింజ, అరటి, యాపిల్ వంటి పళ్ళు, చెరుకు ముక్కలు, పూలు, బియ్యం, చిల్లర అంటే నాణాలు, ఇవన్నీ కలిపి చిన్నపిల్లల తలపై పెద్దవాళ్ళు ఆశీర్వదిస్తూ పోస్తారు. ఈ భోగిపళ్ళ పండుగ ప్రత్యేకంగా సాధారణంగా 3 నుంచి 7 సంవత్సరాల లోపు పిల్లలకు చేస్తారు. కొన్ని చోట్ల 10 సంవత్సరాల లోపు పిల్లలకి కూడా చేస్తారు. ఈ భోగిపళ్ళ ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఏమిటంటే, భోగిపళ్ళు ద్వారా దృష్టి దోషం తొలగిపోతుంది అని నమ్మకం. పిల్లలకు మంచి ఆరోగ్యం, దీర్ఘాయుష్షు కలగాలని ఆశీర్వదిస్తారు. ఇది వ్యవసాయ సాంప్రదాయం, ప్రకృతికి కృతజ్ఞత చెప్పే విధంగా కూడా భావిస్తారు. ఇది సంక్రాంతి పండుగలో భాగంగా జరుపుకుంటారు. పిల్లలు రంగురంగుల దుస్తులు ధరించి, పెద్దలు పాటలు పాడుతూ సాంప్రదాయంగా ఈ కార్యక్రమాన్ని జరుపుతారు. భోగిపళ్ళు సంక్రాంతి పండుగలో పిల్లల కోసం చేసే అందమైన సాంప్రదాయం. ఇది మన సంస్కృతికి ఒక ప్రతీక. అంతేకాకుండా అవి పిల్లలకు నరదృష్టి, గ్రహపీడ తొలగించి శ్రీమన్నారాయణుడి ఆశీస్సులు, సూర్యభగవానుడి అనుగ్రహం కలగాలని, జ్ఞానం పెరగాలని ఉద్దేశంతో రేగిపళ్ళు, బంతిపూలు, చెరుకు ముక్కలు, చిల్లర నాణాలతో పోస్తారు. ఇది సంక్రాంతి సంబరాల్లో ముఖ్య భాగం. పంటల సంపదను సూచిస్తుంది. భోగిపళ్ళ యొక్క మరికొన్ని ప్రత్యేకతలు. దైవ సంబంధమైనది. రేగిపండును బదరి ఫలం అంటారు. ఇది శ్రీమన్నారాయణుడి స్వరూపంగా భావిస్తారు. దీనిని పోయడం వల్ల విష్ణుమూర్తి కృప లభిస్తుంది. రక్షణ పరంగా చూస్తే, పిల్లల తలపై పోయడం వల్ల వారిలోని బ్రహ్మరంధ్రం ఉత్తేజితమై నరదృష్టి, గ్రహపీడలు తొలగిపోతాయని నమ్ముతారు. ఆరోగ్యపరంగా చూస్తే, రేగిపళ్ళు, బంతిపూలు వాడడం వల్ల క్రిములు నశించి చర్మ సంబంధిత వ్యాధులు తగ్గుతాయని, చెడు శక్తులు తొలగిపోతాయని శాస్త్రం చెబుతుంది. ఇలా చేయడం ద్వారా సూర్య భగవానుడు అనుగ్రహం పొందవచ్చని నమ్ముతారు. ఎందుకంటే భోగి రోజున సూర్యుడు ఉత్తరాయణంలోనికి ప్రవేశిస్తాడు. కాబట్టి సూర్య భగవానుడు ఆశీస్సులు పిల్లలకు ఎప్పుడూ ఉండాలనే ఉద్దేశంతో పోస్తారు. ఇది వ్యవసాయ సంస్కృతి, ప్రకృతికి కృతజ్ఞత చెప్పే సాంప్రదాయం. పండ్లు, చెరుకు వంటివి పంటల సంపదను సూచిస్తుంది. అంతేకాకుండా భోగి పళ్ళతో పాటు బంతిపూలు, చెరుకు ముక్కలు, చిల్లర నాణాలు కూడా వేస్తారు. ఇది సంపద, సంతోషాల కలయికను సూచిస్తుంది.